ఈశాన్య స్థానంలో వివాహ పురుషుడు ఉన్నప్పుడు వివాహము చేస్తే దంపతులకు సమస్త ఐశ్వర్యము, శుభము, సంపదలు కలుగుతాయి, మహాశ్రీమంతులైతారు. కాబట్టి మీరు ఈ 9వ భాగంలో వివాహ పురుషుడు ఉన్నటువంటి ఈశాన్య భాగంలో ఉన్న వివాహ పురుషుడు ఉన్నప్పుడు వివాహం చేసినట్లయితే, కన్యాదానం చేసినా స్వీకరించినా కూడా మీకు బ్రహ్మాండంగా పిల్లలకు శుభం జరుగుతుంది, మంచి జరుగుతుంది. మీకు ఈ విధంగా దగ్గరలో అయ్యగారులు చెప్పలేనప్పుడు, వాళ్ళ దగ్గర ఈ చక్రాలు ఈ విద్య లేనప్పుడు జనరల్గా ఉంటాయి. వాళ్ళు మరి ఎట్లా చేస్తానో, ఎప్పుడు పెడతానో, ఇంతకుముందు అయిన పెళ్ళిళ్ళకి ఇట్లా అయినాయి, మరి ఇప్పుడు అయ్యే పెళ్ళిళ్ళు ఎట్లా చేయాలి అని ఇలా సంశయం వచ్చినప్పుడు, ఇంతకుముందు పెళ్ళిళ్ళు అయిన వాళ్ళ డే టు టైం నాకు ఇస్తే వాళ్ళకి ఏ టైంలో జరిగింది, ఎట్లా